సో ఇక్కడ ఏఐలో జనరేటివ్ ఏఐకి చాలా కొత్త ఓపెనింగ్స్ అయితే వస్తున్నాయి. సో మీరు నౌకరీకి వెళ్ళి LLM, AI అని సెర్చ్ చేస్తే సీనియర్ LLM ఇంజనీర్ జనరేటివ్ ఏఐ, లీడ్ డేటా సైంటిస్ట్ జనరేటివ్ ఏఐ, LLM, ML, NLP వీటన్నిటిలో కూడా ఒక కామన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డిజిగ్నేషన్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు మీరు ఏఐలో. కానీ 90% ఈ ఓపెనింగ్స్ అన్ని అడుగుతుంది ఏంటి అంటే నేను చెప్పిన ఈ స్కిల్సే, జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ స్కిల్స్ మీద ఎక్కువగా ఓపెనింగ్స్ ఉన్నాయి. చాలామంది ట్రైనర్స్ జనరేటివ్ ఏఐ నేర్చుకుని చెప్తున్నారు, వాళ్ళ ట్రాప్లో పడకండి. జనరేటివ్ ఏఐలో రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుని చెప్పే ఫ్యాకల్టీ అయితేనే మీకు అది కరెక్ట్గా అసలు ఈ జనరేటివ్ ఏఐని రియల్ టైంలో ఒక ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్లో ఎక్కడ ఏ యూజ్ కేసులో ఏ ప్రోటోటైప్లో ఏ సినారియోలో వాడతారనేది తెలుస్తుంది. అంతేగాని జనరేటివ్ ఏఐ అంటే సింటాక్స్ నేర్చుకోవడం, ఎస్పెషల్లీ చాలామంది ఫ్యాకల్టీ కూడా చేసే మిస్టేక్ ఏంటంటే డీబగ్గింగ్ స్కిల్స్ నేర్పించరు వాళ్ళకి. సో జనరేటివ్ ఏఐలో మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడు, ఏజెంట్స్ బిల్డ్ చేసినప్పుడు సో అది ఎలా ఫెయిల్ అవుతుంది, దాన్ని ఎర్రర్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి, డీబగ్గింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ స్టూడెంట్ తెలిస్తేనే వాడు అక్కడ సక్సెస్ అవుతాడు. సో చాలామంది ఏంటంటే స్టూడెంట్ని అంటే ఒక సింటాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అది రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో జనరేటివ్ ఏఐ నేర్చుకుంటే వచ్చే 10-15 ఏళ్ళు మీ కెరీర్ అనేది ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను, ఫ్యూచర్ బాగుంటుంది.